ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ జయ గురు దత్తాత్రేయ నమ క్రీం మహాకాళికాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కడియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్తాము. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారీత్యా దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచారీత్యా కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు, ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు కలియుగతోటి పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. 2వ తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం, శని భగవానుడు మిత్రగ్రహమైన శనితో పాటు కలియుగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి, ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి, కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బంగార సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు, అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్న దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం, జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే 15వ తారీఖు రోజున సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం, శని శుక్ర కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది. కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతుర్గ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది. 4 గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఏ రకంగా వర్తిస్తుంది, వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా, దూరప్రయాణం చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. సంపూర్ణ ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు, శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం జరిగేటప్పుడు మహాలక్ష్మి దేవి ఆరాధన మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి దేవి ఆరాధనలో భాగంగా తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతో అమ్మవారిని అర్చించడం వల్ల, సహస్రనామార్చన, శ్రీసూక్త పారాయణం అంతా కూడా చేయించడం వల్ల, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు, ఆకస్మికంగా ధనయోగం, ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకి మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. కుంభరాశి జాతకులు గోచారీత్యా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో 3వ దశలో ఉన్న రకమైన శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, నల్లను దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. పంచమ స్థాన బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ కారకంగా మారుతుంది. ప్రధానంగా రాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి, షష్టిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ఇక్కడ పంచగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. కావున ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ధనస్థానంలో ధనకారకుడిగా
అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందుతోంది. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, వ్యాపారంలో అభివృద్ధి కలగడం కానీ, వృత్తిలో రాణింపు గణించడం కానీ, ఉద్యోగంలో మార్పు అంతా కూడా జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. కళారంగంలో ఉండే వాళ్ళకి విశేషంగా సంగీతము, నృత్యము, సినిమా ఫీల్డ్లో కానీ, అంటే సినీ రంగంలో ఉండే వాళ్ళకైనా కానీ మంచిగా అవకాశాలు సిద్ధించడానికి రాజయోగ ప్రాప్తి, రాజయోగం అంతా కూడా విపరీత రాజయోగం అంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి మంత్రి పదవి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాతికతలు కానీ, ప్రధానంగా ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంగరదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి వల్ల మీకంతా కూడా మంచి రాబడి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కూడా పంచమ స్థానంలో ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం వల్ల, శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల, మిత్రగ్రహంతో కలయికతో ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సూర్య భగవానుడికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం కానీ, శివపార్వతుల కళ్యాణం కానీ దేవాలయంలో ఆచరిస్తూ ఉండడం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్ముల మాలనంతా కూడా తీసుకుని అమ్మవారికి మంగళవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున హారంలాగా అలంకరణ చేస్తూ ఉండడం వల్ల, పసుపు కొమ్ముల మాలతోటి అంతా కూడా పరిష్కారం వల్ల శీఘ్రంగా గురుబలం పెరుగుతుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమ నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. మార్చి నెల గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా, సంయోగం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు, వేప చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేయడం, అక్కడ చిమిలినంతా కూడా నివేదన చేసి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు దగ్గర అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రతినిత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా 19వ తారీఖు రోజున పరాభవ నామ సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోను కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా, జాతకరీత్యా ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని, జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల, ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వల్ల ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారం, ఉద్యోగంలో మార్పులు జరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.